ఓం శాంతి. ఈరోజు జూన్ 14వ తేదీ 2026. అవ్యక్త మురళి సారాంశము. ఈ అవ్యక్త మురళిని అవ్యక్త బాప్దాదా 24 అక్టోబర్ 2010లో వినిపించారు. మురళి యొక్క శీర్షిక సమయం యొక్క వేగం అనుసారంగా ఇప్పుడు విశేషంగా స్వభావ సంస్కారాలను పరివర్తన చేయటంలో తీవ్రతను తీసుకురండి. మనస్సు ద్వారా ఆత్మలకు భిన్న భిన్న కిరణాలను ఇవ్వండి. ఈరోజు నలువైపులా ఉన్న పరమాత్మ సింహాసన అధికారులు, బ్రుకుటి సింహాసన అధికారులు మరియు విశ్వపు సింహాసన అధికారి పిల్లలను చూసి బాబా హర్షిస్తూ ఉన్నారు. ఈ పరమాత్మ హృదయ సింహాసనం కేవలం బ్రాహ్మణులైన మీకు మాత్రమే ఉంది. బ్రుకుటి సింహాసనం అయితే అందరి వద్ద ఉంది. ఈ పరమాత్మ సింహాసనం విశ్వ సింహాసనాన్ని ఇప్పిస్తుంది. బ్రాహ్మణులైన మీకు ఈ 3 సింహాసనాలు కూడా ఈ 3 సింహాసనాలకు అధికారి ఆత్మలు. ఈ పరమాత్మ సింహాసనం ఎంత శ్రేష్టమైనది. వేరే ఏ యుగంలో కూడా పరమాత్మ యొక్క సింహాసనం అనేది లభించదు. పరమాత్మ సింహాసనానికి అధికారులైనటువంటి వారు భక్తి మార్గంలో కూడా మాలలోని పూసల రూపంలో గాయనం చేయబడతారు మరియు పూజ్యనీయులుగా ఉంటారు. కోట్లలో కొద్ది మంది రూపంలో గాయనం చేయబడతారు. ఎంతో భావనతో ఒక్కొక్క పూసను ఉన్నతమైన దృష్టితో చూస్తారు. మరి మీ అందరికీ ఈ నశ ఉంది కదా అని అడుగుతూ ఉన్నారు బాబా. బ్రాహ్మణులైన మీ అందరికీ కూడా పరమాత్మ సింహాసనం పొందటం జన్మసిద్ధ అధికారం కదా. పరమాత్మని హృదయ సింహాసన అధికారులము అనే నశ మరియు సంతోషం అందరికీ సదా స్మృతి ఉంటూ ఉందా? 3 సింహాసనాలకు అధికారులైన ఇటువంటి పిల్లల్ని చూసి బాప్దాదా సంతోషిస్తున్నారు. వాహన శ్రేష్ఠ అధికారి పిల్లలు వాహ్ బాబా వాహ్ అని పిల్లలు అంటారు. వాహు పిల్లలు వాహ్ అని బాబా అంటారు. మరి నేను ఎవరిని అన్న నశ ఉంది కదా. ఎంతగా నిశ్చయం అనేది ఉంటుందో అంత నశ కూడా ఉంటుంది. నిశ్చయంతో కూడిన నశ మీ ముఖము మరియు నడవడిక ద్వారా కనిపిస్తుంది. బాప్దాదా కూడా ఇప్పుడు పిల్లలు ప్రతి ఒక్కరూ తమ ముఖము మరియు నడవడికతో ఆత్మలకు అనుభవం చేయించాలి అని ఆశిస్తున్నారు. మొదట్లో విని ఆలోచించేవారు. ఇప్పుడు బ్రాహ్మణ ఆత్మలైన మీ స్థితి యొక్క ప్రభావం అనుభవం అవుతుంది. కావున నేను రోజంతా ఎంత సమయం పరమాత్మ హృదయ సింహాసనం పైన ఉంటున్నాను అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అంటున్నారు బాబా. ఎందుకంటే ఈ హృదయ సింహాసనం విశ్వరాజ్యాన్ని ప్రాప్తింపచేసేదానికి ఆధారము. ఎంత సమయం మీరు హృదయ సింహాసనానికి అధికారులుగా ఉంటారో అంత ఎక్కువ సమయం భవిష్యత్తులో రాజ్యవంశంలో అధికారులుగా అవుతారు. నేను బ్రాహ్మణుడిగా అయినప్పటి నుంచి ఎంత సమయం హృదయ సింహాసన అధికారిగా ఉన్నాను అని పరిశీలించుకోండి. దీని ఆధారంతో సదా రాజ్య కుటుంబంలో వంశంలో అధికారులుగా అవుతారు. హృదయ సింహాసనం నుండి కిందకి దిగిపోవటం లేదు కదా. ఈ లెక్కను మీరే చూసుకోండి అంటున్నారు బాబా. దేహ బాణం అనే మట్టిలో కాలు పెట్టడం 63 జన్మల నుంచి ఉన్న సంస్కారం. ఒకటి దేహ బాణము మరియు రెండవది దేహ అభిమానము. దేహ అభిమానం అనే మట్టి లోతైనది, కానీ దేహ బాణము కూడా మట్టియే కదా. శ్రేష్ఠ ఆత్మలైనటువంటి మీకు బాప్దాదా 3 సింహాసనాలను ఇచ్చారు. ఎందుకంటే గారాల పిల్లలు కదా. చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు కూడా గారాల పిల్లలను ఊయలలో గాని ఒడిలో గాని పెట్టుకుంటారు. మట్టిలో కాలు పెట్టనివ్వరు. అలాగే అధికారులైనటువంటి సింహాసన అధికారులైన పిల్లలకు బాబా కూడా
భిన్న భిన్న ఊయలలను ఇచ్చారు. ఒకసారి శాంతి అనే ఊయలలో ఊగండి, ఒకసారి సుఖం అనే ఊయలలో ఊగండి, మరొకసారి ప్రేమ అనే ఊయలలో ఊగండి. సింహాసనం మరియు ఊయలలోనే కాలు అనేది ఉంచండి అంటున్నారు బాబా. సింహాసనాన్ని కిందికి దిగిరావద్దండి. ఎంత సమయం నుండైతే వచ్చారో, అంటే బాబా దగ్గరికి వచ్చారో అంత సమయం ఊయలలో మరియు సింహాసనం పైన ఉన్నారా? ఎంతగా ఉన్నారో అంతగా భవిష్యత్తులో రాయల్ వంశంలో ఉంటారు. కావున మీకు మీరే ఈ లెక్కను చూసుకోండి. ప్రతి ఒక్కరూ ఏం కోరుకుంటారు? రాయల్ వంశంలో, రాజ్యవంశంలో ఉండాలనే కదా. కనుక ఇప్పుడు కూడా ఎంత సమయం లభిస్తే అంత సమయం, ఎందుకంటే ఇప్పుడు సమాప్తి అయితే అకస్మాత్తుగా రానుంది. సమాప్తి అయ్యేలోపు ఎంత ఎక్కువ సమయం బాబా ఒడిలో, సింహాసనంపై, అలాగే ఊయలలో ఉంటారో అంత సమయం రాయల్ కుటుంబంలో, రాయల్ వంశంలో భాగ్యాన్ని పొందుతారు అంటున్నారు బాబా. బాబ్ దాదా అయితే పిల్లల ప్రతి ఒక్కరికి పూర్తి సమయం, అంటే 21 జన్మలు రాయల్ వంశంలో, సూర్యవంశమైనా కానీ చంద్రవంశమైనా కానీ 2 యుగాలలో రాయల్ ఫ్యామిలీలో ఉండేటటువంటి అధికారాన్ని ఇస్తూ ఉన్నారు. కానీ అధికారాన్ని తీసుకోవటం పిల్లలపైన ఆధారపడి ఉంది. బాబ్ దాదాకు పిల్లలపైన ఎంత ప్రేమ ఉందంటే కలిసి ఉంటాము, కలిసి నడుస్తాము అని అంటారు. ఇప్పుడు బ్రహ్మా బాబా మరియు బ్రాహ్మణులు కలిసి ఉన్నారు. అవ్యక్త రూపంలో ఉన్నప్పటికీ తోడుగా ఉన్నారు కదా. బాప్దాదా ఏం చూశారంటే మాయ కూడా ఇప్పటి వరకు పిల్లల్ని వదిలిపెట్టలేదు. మాయకు కూడా మీ పైన ప్రేమ ఉంది అంటున్నారు బాబా. ఈ రోజుల్లో విశేషంగా మాయ 2 రూపాలలో తన అవకాశాన్ని తీసుకుంటుంది. మొదటిది వ్యర్థ సంకల్పాలు, రెండవది అక్కడక్కడ అప్పుడప్పుడు నేను చేసింది, నేను ఆలోచించింది రైటు, నేను తక్కువేమీ కాదు అనేటటువంటి అల వస్తుంది. నేనే రైటు అనే అల వస్తుంది. ఈ వ్యర్థ సంకల్పాలు సమయాన్ని వృధా చేస్తాయి. అందుకే బాప్దాదా మురళిని రివైజ్ చేయమని, సేవను చేయమని రోజు హోంవర్క్ అనేది ఇస్తారు. ఒకవేళ మననం చేసినా లేక మననం చేస్తూ మగ్నమైపోయినా కానీ ఈ హోంవర్క్ అనేది మనస్సును బిజీగా ఉంచేందుకు సాధనము. వినటం, మననం చేయటం, అలాగే మగ్నం అయిపోవటం అనే వాటిని అందుకే బాప్దాదా రోజు హోంవర్క్గా పిల్లలకి ఇస్తారు. బాప్దాదా ఏం చూశారంటే స్మృతి యాత్రపై అందరికీ కూడా నెంబర్ వారీగా అటెన్షన్ అనేది ఉంది. వాచా సేవ పైన కూడా అటెన్షన్ అనేది ఉంది. కానీ ఇప్పుడు తమ సంస్కారాలు లేక ఇతరుల సంస్కారాలను పరివర్తన చేయటం, ఈ స్వభావ సంస్కారాలను ఏదైతే మీరు రాయల్ రూపంలో నా నేచర్ అని అంటారు. నా నేచర్ అంటే ఆ భావం నాకు లేదు, కానీ నా నేచర్ అంటారు కదా. ఈ ధారణ యొక్క సబ్జెక్టు ఇప్పటికీ కూడా రాయల్ రూపంలో వస్తూనే ఉంది. ఇప్పుడు ఏ ధారణలలో అయితే లోటు అనేది ఉంటుందో అందులో విశేషంగా అటెన్షన్ ఉంచండి అని బాప్దాదా సూచన ఇస్తున్నారు. ఏదైనా జరిగితే సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టగలరా అనే దానిని పరిశీలించుకోండి. మున్ముందుకి ఎటువంటి పరిస్థితులు వస్తాయంటే మీకు సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టవలసి ఉంటుంది. ఆ సమయంలో ప్రశ్నార్థకాలు, ఆశ్చర్యార్థకాలను సరిచేస్తూ కూర్చొనే సమయం ఉండదు. సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టే అవసరం ఉంటుంది. ఇందుకోసం ఎంతో కాలం నుండి అభ్యాసం కావాలి. అప్పుడే సమయానికి విజయీలుగా అవ్వగలరు అంటున్నారు బాబా. అలజడి సమయంలో కూడా స్వభావ సంస్కారాల యొక్క పేపర్ వచ్చినప్పుడు అందుకోసం ఇప్పటి నుంచినే ఆ సమయం కోసం అభ్యాసం అనేది చేయండి అంటున్నారు బాబా.
సమయం యొక్క వేగం అనుసారంగా ఇప్పుడు పురుషార్థంలో సదా తీవ్ర పురుషార్థం యొక్క అవసరం ఉంది. సమయము తీవ్ర గతితో సమాప్తికి దగ్గరగా వెళ్తూ ఉంది అని బాప్దాదా సూచన ఇస్తున్నారు. ఆ లెక్కలో స్వభావ సంస్కారాల పరివర్తనలో విశేషంగా తీవ్ర గతిని తీసుకురావాలి. బాప్దాదా ఇప్పుడు పిల్లలందరినీ సమానంగా చూడాలని ఆశిస్తున్నారు. మీ లక్ష్యం కూడా బాబా సమానంగా అవ్వాలనే కదా. ఇందుకు అన్నింటికన్నా సహజమైన సాధనం బ్రహ్మా బాబాను అనుసరించటం. బ్రహ్మా బాబా ఈ విధమైన కర్మ, మాట లేక సంకల్పాలు చేసేవారా అనేది ప్రతిదీ చేసేదానికి ముందు ఆలోచించి తర్వాత చేయండి అని అంటారు. ఇప్పుడు కేవలం మనస్సు ద్వారా అనేక ఆత్మలకు సుఖము, శాంతి, సంతోషం, ప్రేమ ఈ కిరణాలను ప్రసరింపచేయండి అంటున్నారు బాబా. స్వయం యొక్క సంస్కార పరివర్తన లేక ఇతరుల సంస్కారాలకు సహయోగం ఇవ్వటంలోనే కొందరి సమయం ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. కావున మనసా ద్వారా భిన్న భిన్న కిరణాలను ఆత్మలకు ఇవ్వండి. ఇందులో అటెన్షన్ అనేది ఉంచాలి అంటున్నారు బాబా. ఎందుకంటే దీని అవసరం ఎంతో ఉంటుంది. రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయంటే వినేవారు, వినిపించేవారు కలుసుకోవటం కష్టమవుతుంది. కాబట్టి ఈ సేవను ఎంత వీలైతే అంత ఇప్పటి నుండినే అలవాటు చేసుకోండి. మనసు బిజీగా కూడా ఉంటే మన్మనాభవలో ఉండటం సహజమవుతుంది. మనసు బిజీగా ఉండటం ద్వారా స్వభావ సంస్కారాలను సహజంగా పరివర్తన చేసుకోవటంలో సహాయం అనేది లభిస్తుంది. మీరందరికీ కూడా దేశంలో వారు కానీ విదేశంలో వారు కానీ చాలా 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 ఫిర్యాదులు లభిస్తాయి. మా తండ్రి వస్తే మీరు మాకు చెప్పనే లేదు అని అంటారు. సందేశం అయితే ఇస్తారు, కానీ ఎన్నో ఫిర్యాదులు వస్తాయి. ఇప్పుడు చేస్తూ ఉన్నారు. అయితే ఏ మూలా కూడా మిగిలిపోకూడదు. ఇందుకు ప్రయత్నం అనేది చేయండి అంటున్నారు బాబా. ఈ సైన్స్ కూడా మీకు సమయానికి ఎంతో ఉపయోగపడుతుంది. రోజు రోజుకి సాధనాలు కొత్త కొత్తవి వస్తూ ఉంటాయి. వాటిని నిర్విఘ్నులై కార్యంలో ఉపయోగిస్తూ ఉండండి అంటున్నారు బాబా. ఏ విధంగా సైన్స్ యొక్క సాధనాలు, ఈ సైన్స్ కూడా చూడండి మీ సేవలో సహయోగిగా ఉంది కదా. దీని నుంచి బాగా లాభాన్ని తీసుకోండి అంటున్నారు బాబా. అందరూ సదా సంతోషంగా ఉన్నారు కదా. ఏదన్నా విషయం వచ్చినా కానీ సంతోషం ఉంటుందా? పరిస్థితులు వస్తాయి కదా, అయినా కానీ సంతోషంగా ఉంటున్నారా? గాబరా పడటం లేదు కదా. స్వాగతిస్తున్నారా పరిస్థితులను? ఎందుకంటే అవి మిమ్మల్ని అనుభవజ్ఞులుగా చేస్తున్నాయి. ఈ విఘ్నాలు అనుభవం యొక్క అథారిటీని పెంచుతాయి అంటున్నారు బాబా. మాయను చూసి గాబరా పడవద్దు. పరీక్షగా భావించి సంతోషంగా పేపర్ అనేది రాయండి. మరియు అనుభవం అనే క్లాసులో ముందుకు వెళ్తూ ఉండండి. బాబా అంటారు, మీరు త్రికాలదర్శి పిల్లలు కదా. ఇప్పుడైతే అనుభవిగా అయ్యారు మరియు అవుతూ కూడా ఉంటారు. నలువైపులా ఉన్న పిల్లల ధైర్యం, తండ్రి సహాయం. మధురాతి మధురమైన పిల్లలకు బాప్దాదా ప్రియ స్మృతులను అందిస్తున్నారు. ఈ సంవత్సరం స్వయం కోసం లేక సేవా కేంద్రం కోసం లేక విశ్వ ఆత్మల కోసం ఏదో ఒక ప్లాన్ను తయారు చేయండి. దాని ద్వారా సేవ యొక్క బలము మరియు ఫలము సర్వ ఆత్మలకు చేరుకోవాలి. నలువైపులా ఉన్న పిల్లలు బాప్దాదా యొక్క హృదయపూర్వకమైన విశేషమైన ప్రియ స్మృతులను స్వీకరించండి. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ఈరోజు వరదానం, సాధారణత ద్వారా మహానతను ప్రసిద్ధం చేసే
సింపుల్ మరియు శాంపుల్ భవ. వరదానం యొక్క వివరణ. ఏదైనా సాధారణమైన వస్తువు స్వచ్ఛంగా ఉన్నట్లయితే అది ఏ విధంగా తన వైపుకి తప్పకుండా ఆకర్షిస్తుందో, అలాగే మనస, సంకల్పాలలో, సంబంధాలలో, వ్యవహారాలలో మరియు నివసించటంలో ఎవరైతే సాధారణంగా మరియు స్వచ్ఛంగా ఉంటారో వారు ఉదాహరణ మూర్తులుగా అయి అందరినీ కూడా స్వతహాగానే తమ వైపుకు ఆకర్షిస్తారు. సింపుల్గా అనగా సాధారణంగా ఉండేవారు. సాధారణత ద్వారానే మహానత అనేది ప్రసిద్ధమవుతుంది. ఎవరైతే సాధారణంగా అనగా సింపుల్గా ఉండరో వారు సమస్యారూపంగా అయిపోతారు అంటున్నారు బాబా. స్లోగన్: హృదయపూర్వకంగా నా బాబా అని అన్నట్లయితే మాయ కలిగించే మూర్ఛ వల్ల మూసుకుపోయిన కళ్ళు తెరుచుకుంటాయి అంటున్నారు బాబా. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ స్వభావాన్ని సరళంగా చేసుకోండి, సహనశీలులుగా కండి. ఇప్పుడిప్పుడే శబ్దంలోకి రావటం, ఇప్పుడిప్పుడే శబ్దం నుంచి అతీతం అయిపోవటం. ఈ అభ్యాసం ఎంత సరళంగా మరియు సహజంగా అయిపోతుందో అంతగానే సంపూర్ణత సమీపంగా కనిపిస్తుంది. సంపూర్ణ స్టేజ్కు గుర్తు వారి పురుషార్థం సరళమైపోతుంది. స్మృతి యాత్ర, సర్వీస్ ఈ రెండు సహజ పురుషార్థంలోకి వస్తాయి. ఈ రెండింటిలో సరళత అనేది సహజంగా అనుభవమైనట్లయితే అప్పుడు సంపూర్ణత స్థితి ప్రాప్తించబోతుంది అని భావించండి అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.